హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్, ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. మీలో ఇంకెవరన్నా మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము 1 నుంచి 1000 వరకు స్క్వేర్స్ని సింపుల్గా 10 సెకండ్స్ ఎలా సాల్వ్ చేయాలో వీడియో చేశాము. ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీ అందరూ ఆ వీడియో చూడాల్సిన కోరుకుంటున్నాను. కాకపోతే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 17th January 2019 సెకండ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మనం ఈరోజు వీడియోలో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, భారతదేశంలో చివరిగా ఏర్పడిన కేంద్ర పాలిత ప్రాంతం ఏది? భారతదేశంలో చివరిగా ఏర్పడిన కేంద్ర పాలిత ప్రాంతం ఏదని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి చండీగఢ్. భారతదేశంలో మొదటగా ఏర్పడిన కేంద్ర పాలిత ప్రాంతం వచ్చేసరికి అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఎప్పుడు ఏర్పడిందంటే 1956లో. అదేవిధంగా ఢిల్లీ కూడా 1956లోనే ఏర్పడింది. ఇక లక్షద్వీప్ కూడా 1956లోనే ఏర్పడింది అనమాట. దాద్రా నగర్ హవేలీ 1961లో. అదేవిధంగా డామన్ డయ్యూ వచ్చేసరికి 1962లో. పుడుచ్చేరి వచ్చేసరికి 1962లో. చండీగఢ్ వచ్చేసరికి 1966లో భారతదేశంలో కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటయ్యాయన్నమాట. చివరిగా ఏర్పడిన కేంద్ర పాలిత ప్రాంతం ఏదంటే చండీగఢ్. అదేవిధంగా స్టార్టింగ్ ఏర్పడిన కేంద్ర పాలిత ప్రాంతం ఏదంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. స్పైడర్కి 8 అయితే కాక్రోచ్ ఎంత? స్పైడర్కి 8 లెగ్స్ ఉంటాయి అన్నమాట. అయితే కాక్రోచ్కి ఎన్ని లెగ్స్ ఉంటాయని ఎనాలజీ క్వశ్చన్ ఉండడం జరిగింది. కాక్రోచ్ ఎన్ని లెగ్స్ ఉంటాయంటే 6 లెగ్స్ ఉంటాయి. ఆన్సర్ ఎంత? 6. ఇక థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి జర్మనీ యొక్క రాజధాని ఏమిటి? థర్డ్ క్వశ్చన్ అంటే జర్మనీ యొక్క రాజధాని ఏమిటి? ఆర్పిఎఫ్లోనే కాదు, ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే కానీ కరెన్సీ మరియు క్యాపిటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ జర్మనీ యొక్క క్యాపిటల్ ఏమిటని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి బెర్లిన్. జర్మనీ యొక్క క్యాపిటల్ ఏంది? బెర్లిన్. అదేవిధంగా జర్మనీ యొక్క కరెన్సీ వచ్చేసరికి ఏంటిదంటే జర్మనీ యొక్క కరెన్సీ ఏంటిది? యూరో. ఇక ఫోర్త్ క్వశ్చన్లోకి వెళ్తే, చోళుల యొక్క రాజధాని ఏమిటి? చోళ రాజుల యొక్క రాజధాని ఏమిటి అని అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి చోళ యొక్క రాజధాని ఏమిటంటే ఆన్సర్ వచ్చేసరికి తంజావూరు. చోళ యొక్క రాజధాని ఏంటి? తంజావూరు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారని క్వశ్చన్ జరిగింది అనమాట. ఆన్సర్ వచ్చేసరికి ప్రెసిడెంట్. రాష్ట్రపతి కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క గవర్నర్స్ని అపాయింట్ చేస్తూ ఉంటాడు అన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఢిల్లీ సీఎంని ఎవరు అపాయింట్ చేస్తారు? ఢిల్లీ సీఎంని ఎవరు అపాయింట్ చేస్తారని క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే ఢిల్లీ సీఎం ప్రజల చేత ఎన్నుకుంటారు, అది అందరికీ తెలిసిందే. కాకపోతే ఢిల్లీ సీఎంని ఎవరు అపాయింట్ చేస్తారంటే ఇక్కడ అర్థం వచ్చేసరికి ఎవరు ఢిల్లీ సీఎం చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు అని క్వశ్చన్ అడిగారు అన్నమాట. ఆ మీనింగ్లో తీసుకోవాలి క్వశ్చన్ వచ్చేసరికి. ఇక్కడ మనకి ఎగ్జామ్లో కూడా ఏమడిగారంటే ఢిల్లీ సీఎం ఎవరు నియమిస్తారని అడిగారు. అంటే ప్రమాణ స్వీకారం ఏం చేపిస్తారనమాట. ఢిల్లీ సీఎం చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారని అసలు దాని యొక్క మీనింగ్ అనమాట. ఆన్సర్ వచ్చేసరికి లెఫ్టినెంట్ గవర్నర్. ప్రెసిడెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ని నియమిస్తే లెఫ్టినెంట్ గవర్నర్ యూనియన్ టెరిటరీస్ యొక్క సీఎంస్ని ప్రమాణ స్వీకారం చేస్తారు. సీఎం చేత ఆ ప్రమాణ స్వీకారం చేస్తారు. కేవలం 7 యూనియన్ టెరిటరీస్, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2 కేంద్ర పాలిత ప్రాంతాలకు మాత్రమే సీఎంస్ ఉన్నారు. అది ఒకసారికి ఢిల్లీ, ఒకటి వచ్చేసరికి ఢిల్లీ, రెండోది వచ్చేసరికి పుదుచ్చేరి. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి గోమతేశ్వర దేవాలయం ఎక్కడ ఉంది? గోమతేశ్వర దేవాలయం ఎక్కడుందని క్వశ్చన్ జరిగింది. చాలామంది దీనికి మహాబలేశ్వరం అనుకుంటున్నారు. ఆన్సర్ మహాబలేశ్వరం కాదు. ఆప్షన్స్లో కూడా మహాబలేశ్వరం ఉంది. ఆన్సర్ వచ్చేసరికి శ్రావణ బలగోళ. ఇది ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది.
ఆన్సర్ వచ్చేసరికి శ్రావణ బెళగోళ. ఇది ఎక్కడుందంటే కర్ణాటకలో ఉంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అణు సంఖ్య యొక్క చిహ్నం ఏమిటి? అటామిక్ నెంబర్ యొక్క సింబల్ ఏమిటి అని క్వశ్చన్ జరిగింది. అటామిక్ నెంబర్ యొక్క సింబల్ అనమాట. ఆన్సర్ వచ్చేసరికి జెడ్. అటామిక్ నెంబర్ యొక్క సింబల్ ఏంటిది? జెడ్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ఎక్కడ ప్రవహిస్తుంది? అంటే బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ఎక్కడ నుండి ప్రవహిస్తుంది, అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి సింపుల్, అరుణాచల్ ప్రదేశ్. భారతదేశంలో బ్రహ్మపుత్ర నది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే అరుణాచల్ ప్రదేశ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి బాలల హక్కుల చట్టం, చైల్డ్ రైట్స్ యాక్ట్ ఇండియాలో ఎప్పటి నుంచి ప్రారంభమైంది? బాలల హక్కుల చట్టం ఇండియాలో ఎప్పటి నుంచి అమల్లో ఉందని క్వశ్చన్ అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి 2005 నుంచి బాలల హక్కుల చట్టం అనేది ఇండియాలో అమల్లో ఉందన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ధనుర్వేదం ఏ వేదానికి సంబంధించింది? ధనుర్వేదం అనేది ఏ వేదానికి సంబంధించింది క్వశ్చన్ జరిగింది అనమాట. మొత్తం మనకి 4 వేదాలు ఉన్నాయి. ఆ 4 వేదాల్లో ధనుర్వేదం అనేది ఏ వేదానికి సంబంధించిందని క్వశ్చన్ అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి ఆయుర్వేద. ధనుర్వేదం అనేది ఏ వేదానికి సంబంధించిందంటే ఆయుర్వేద వేదానికి సంబంధించింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే శీతాకాలంలో వేసే పంటలను ఏ పంటలని పిలుస్తారు? శీతాకాలంలో వేసే పంటలను ఏ పంటలని పిలుస్తారు అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి రబీ. శీతాకాలంలో వేసే పంటలను ఏ పంటలని పిలుస్తారంటే రబీ అని పిలుస్తారు. అదే వేసవకాలంలో వేసే పంటలు ఏమని అంటారంటే ఖరీఫ్ అని అంటారు. శీతాకాలం వేసే పంటలు రబీ అని అంటారు, వేసవకాలం వేసే పంటలని ఖరీఫ్ అని అంటారు. కానీ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి భారతదేశంలో మొట్టమొదటి సినిమా యొక్క పేరు ఏమిటి? మొట్టమొదటి మూకీ సినిమా యొక్క పేరు ఏమిటి క్వశ్చన్ జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి రాజా హరిశ్చంద్ర. ఈ సినిమాకి దాదాసాహెబ్ ఫాల్కే గారు దర్శకత్వం వహించారు. ఆయన పేరు మీదుగానే చాలా ప్రెస్టీజ్ అవార్డు అయిన దాదాసాహెబ్ అవార్డుని సినిమా రంగంలో ఇస్తున్నారన్నమాట. ఇది ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందంటే 1913లో రిలీజ్ అయింది. రాజా హరిశ్చంద్ర సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందంటే 1913లో రిలీజ్ అయిందనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మాస్కో నగరం, రష్యా క్యాపిటల్ మాస్కో నగరం ఏ నది ఒడ్డున ఉందని క్వశ్చన్ జరిగింది అనమాట. ఆన్సర్ వచ్చేసరికి మెస్కోవా నది. మెస్కోవా రివర్ పక్కన మాస్కో నగరం అనేది ఉందన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ క్రింది రాష్ట్రాల్లో అత్యల్ప జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏదని క్వశ్చన్ అడిగారు. 2011 జనాభా లెక్కల ప్రకారం కింద ఉన్న రాష్ట్రాల్లో అత్యల్ప జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏదని క్వశ్చన్ అడిగారు అనమాట. ఆన్సర్ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్. అదేవిధంగా అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏదంటే బీహార్ అన్నమాట. అత్యల్ప జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏదంటే అరుణాచల్ ప్రదేశ్, అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏదంటే బీహార్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి యూపీఎస్సీ చైర్మన్ని ఎవరు తొలగిస్తారు? యూపీఎస్సీ చైర్మన్ ఎవరు తొలగిస్తారని క్వశ్చన్ జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి ప్రెసిడెంట్, రాష్ట్రపతి తొలగిస్తారన్నమాట. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ 143 అదేవిధంగా 315 ఆధారంగా యూపీఎస్సీ చైర్మన్ని రాష్ట్రపతి తొలగించే అధికారం ఉందన్నమాట. రాష్ట్రపతికి యూపీఎస్సీ చైర్మన్ని తొలగించే అధికారం ఉంది. ఏ ఆర్టికల్ ద్వారా ఉందంటే ఆర్టికల్ 145 అదేవిధంగా 315. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ మెజర్డ్ ఇన్, ఫ్రీక్వెన్సీని దేనితో మెజర్ చేస్తారని క్వశ్చన్ జరిగింది అనమాట. ఆన్సర్ వచ్చేసరికి హెడ్జెస్. ఫ్రీక్వెన్సీని హెడ్జెస్తో మెజర్ చేస్తాము. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి భారతదేశంలో బాస్కెట్బాల్
నియంత్రణ సంస్థ ఇది. ఇండియాలో బాస్కెట్బాల్ యొక్క కంట్రోల్ బాడీ ఏదని క్వశ్చన్ అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి బిఎఫ్ఐ. బిఎఫ్ఐ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసరికి బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. బిఎఫ్ఐ యొక్క ఫుల్ ఫామ్ ఏంటిది? బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ క్రింది క్రీడల్లో ఏ క్రీడ వింటర్ ఒలింపిక్స్ అంటే శీతాకాల ఒలింపిక్స్లో లేదు అని క్వశ్చన్ జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి స్విమ్మింగ్. స్విమ్మింగ్ అనేది శీతాకాలం ఒలింపిక్స్లో ఈ క్రీడ అనేది లేదనమాట, స్విమ్మింగ్ అనేది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ స్పోర్ట్ డస్ నాట్ రిలేటెడ్ టు రన్నింగ్. కింద ఉన్న వాటిలో ఏ స్పోర్ట్స్ అనేది రన్నింగ్తో రిలేటెడ్ అవ్వదు అని క్వశ్చన్ అడగడం జరిగింది. దీని యొక్క ఆప్షన్స్ మనకు తెలియదు కాబట్టి దీని యొక్క ఆప్షన్ చెప్పకుండా ఉన్నాను. మీరు కనుక ఇంకా ఈరోజు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసినట్టయితే ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్లో మేము కనుక ఏమైనా క్వశ్చన్స్ మిస్ అయినట్టయితే ఆ క్వశ్చన్స్ కనుక మీరు మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే ఆ క్వశ్చన్స్ని మేము థర్డ్ షిఫ్ట్లో అన్ని క్వశ్చన్స్ కలిపి చదువుతాం అనమాట. థర్డ్ షిఫ్ట్ ఆయనకి మీరు కనుక ఎవరైనా రాసినట్టయితే ప్లీజ్ కామెంట్ క్వశ్చన్స్ ఇన్ మై కామెంట్ బాక్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.